చూస్తే మనం ఆరాధన చేసుకోవాలి దేవుణ్ణి. ఏదో అమ్మా సమస్త దేశములారా ఓ యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. మీరు ఉత్సాహ గానము చేయుచు దేవుని ఎక్కడ రమ్మన్నాడండి? ఉత్సాహ గానము చేసి దేవుని సన్నిధికి మీరు రండి. యెహోవాయే దేవుడని మీరు తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించాడు. హల్లెలూయా. పెద్ద దేమ అంటే మానవులకే పెద్ద దేమ. నేనే గొప్ప, నేనే పాటలు పాడుతున్నాను, నేనే వాక్యం చెప్తాను, నేనే నాయకుడు ఎవరు లేడు. ఈ గొప్ప చెప్పుకున్న మానవ జీవితాన్ని ఈ బ్రతుక్కి మా స్వరూపమైన మానవం. ఎందుకంటే మనకి ఈ సమస్య దేవునితో జీవించే సావాసం కావాలి. మనకి గొప్ప బదులు దేవునికి ఎవరి మనసులో లేదో అనుకునేదో నేను వారిని పూర్ణశాంతి గలవారుగా చేస్తానన్నాడు. తాను తగ్గించుకున్న వాడిని హెచ్చింపజేస్తానన్నాడు. మనకి ఎందుకంటే ఇవన్నీ మనకు అవసరం. ఆ భూమి మీద ఆహారం, వస్త్రాలు, కుటుంబం మంచిగా ఉంటే చాలు. దేవుని స్తోత్రములుగా ఎక్కడన్నాడా? ఆయన మనలను పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలు. ఎవరు ప్రజలు అండి? ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము కృతజ్ఞతార్పణలు చెల్లించు. ఆయన గుమ్మములోనికి మీరు ప్రవేశించుడి, కీర్తనలు పాడుతూ. ఆయన ఆవరణం ఏ ఆవరణం అండి? ఎవరి ఆవరణము? దేవుని ఆవరణము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఆవరణంలోనికి రండి అంటున్నాడు ఇక్కడ దేవాది దేవుడు. ఆయనను స్తుతించుడి, ఆయన నామము గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు. మనం చచ్చిపోతే మన పిల్లలు, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పిల్లలు, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ పిల్లలు. ఇది కాపాడే దేవుడు అండి. ఇది మనతో పోదండి. ఇది మనతో పోదు. తరతరం మన తర్వాత మనం చేసిన ప్రార్థన మన పిల్లలకు వస్తుంది, వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళ పిల్లలకు వస్తుంది, వాళ్ళు చేసిన ప్రార్థన వాళ్ళ పిల్లలకు వస్తుంది. దేవుని నమ్ముకోకుండా ఉంటే తుడిచిపెట్టిపోతాము. నీకు సందేహం లేదండి. రూపాలు ఉండవు. ఇక దేవుని పిల్లలని అనిపించుకోండి. ఒకవేళ బాధ ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, ఆధిక్యం ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టాడు. మన శ్రమ దేవుడికి తెలవదా? ఇక్కడ చూడండి, ఇక్కడ అంటాడు మన యోహాను సువార్త 10:40 చూస్తే అక్కడ అంటాడు చక్కని మాట. దేవునికి మహిమ కలుగునుగా. కొన్ని ఆధారాలు కావాలండి దేవుడు మనం ఆరాధన చేయటానికి. ఈ మాటలు మనం హృదయంలో దాచుకోవాలంట. దేవుని మాటలు ఏంటి? గొర్రెల దొడ్డిలో దూరముగా ప్రవేశించక ఏరక మార్గమున దొంగయు దోచుకునేవాడని ఉన్నాడు. ద్వారము ప్రవేశించువాడు ఏ కాపరండి? దొంగ. మనం రాకుండా ఏమైపోయింది? మనకున్న పైనంత తెలిసపో ఆడు వాసు కూర్చుంటాడు నీ దగ్గర, నా దగ్గర. ఎప్పుడు సైతాను ఆయన వాసుకుని కూర్చుంటాడు. ఏదే మార్గం అన్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని మార్గాలు ఉన్నాయండి? చాలా మార్గాలు ఉన్నాయి లోకంలో చూస్తే. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ అన్నాడా? అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. హల్లెలూయా. మంచి కాపరండి దేవుడు మనకి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ఆత్మలు కాసే కాపరి, పోషించే కాపరండి. కాపరు లేకపోతే గొర్రెలు ఏమైపోతాయండి? చెప్పండి, ఏమైపోతాయి? ఒంటిగా కాపరు ఉంటే కాపరు వెళ్ళకుండా ఉంటే కుక్కలు తినేస్తాయి, నక్కలు తినేస్తాయి, చెల్లా చేతులు అయిపోతాయి. కాపరు ఉంటే గొర్రెలు పోతాయండి. కాపాడుతాడు. అందుకనే ఇక్కడ 8వ కీర్తన భాగంలో అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగును. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పనుగా చేయును, శాంతికరమైన జలం మీద ఆయన నన్ను నడిపించును. గాఢాంధకార లోయలో సంచరించినను నేను అపాయమునకు భయపడను. ఆయన గుండు కలిగి దండము నన్ను ఆదరించును. నా బ్రతుకు దినములని కృపాక్షేమములు నా యొక్క వచ్చి నేను స్థిర కాలము యెహోవా మందిరములో. మందిరాన్ని ప్రేమించాలంట మనం, మనుషులు కాదు. మందిరాన్ని ప్రేమించాలి. మందిరాన్ని ప్రేమించేవారు దేవుని ప్రేమించినట్టు.
మందిరాన్ని ప్రేమించలేదు అనుకోండి, నువ్వు దేవుని ప్రేమించడానికి అసలు రుజువే లేదు. ఎందుకు కట్టించుకున్నాడు దేవుని మందిరము? ఆనాడు నిర్గమకాండంలో చూస్తే 2వ అధ్యాయం చూస్తే చదవదు, కానీ మీ మధ్యలో నాకు ఒక మందిరం కావాలన్నాడు దేవుడు. అంటే మీ గ్రామానికి క్షేమం ఉంటున్నాడు, మీ మధ్యలో నాకు ఒక మందిరం కావాలన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మనం ఇక్కడ చదవబడిన యోహాను సువార్తలో మనం మరలా చూస్తే అంటాడు, నా సొంత గొర్రెలను తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడంట. సొంత గొర్రెలు కొన్ని ఏమో శీర్షాకాలు చేసుకునే గొర్రెలు ఉంటాయి. ఏముంటాయండి సొంత గొర్రెలు అంటే? నేను ఏమంటానంటే, ఈ మందిరానికి మానవుడు ఎప్పుడు చూడు సొంత గొర్రెలు, అప్పుడప్పుడు అక్కడ చూడు. అందుకని దేవుడు అంటాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారంట, కొంతమంది పిలవబడతారు. అక్కడికి వెళ్తే జరుగుతున్నాయా కార్యాలు, మేము వస్తాం, జరిగితే వస్తాం అంటారు. ఆ కార్యం జరగలేదని పోయి మానేస్తారు, అని ఏర్పాటు చేసుకున్నాం వాడు. కానీ కొంతమంది ఏంటంటే దేవుణ్ణి పిలిచిన వారు పోరండి, దేవుని పిలుచుకున్న వారు పోరు. ఇక్కడ ఏమంటాడంటే, నా సొంత గొర్రెలు అన్నాడు. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? నేను వాటిని ఎలపలికి నడిపించినప్పుడల్లా అతడు సొంత గొర్రెలన్నిటిని ఎలపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా. హల్లెలూయా. ఇప్పుడు మన సొంత గొర్రెలుగా ఉందామా, అది గొర్రెలుగా ఉందామండి? వాటికి ముందుగా నడుస్తాడంట. తన సొంత గొర్రెలైన వారికి కష్టాల్లో ఉన్నావో, బాధల్లో ఉన్నావో, శ్రమల్లో ఉన్నావో, ఇబ్బందుల్లో ఉన్నావో, శోధంలో ఉన్నావో, అప్పుల భారంలో ఉన్నావో, ఎన్ని దేవునికి తెలుసు. మన కష్ట సుఖాలు తెలుసు అండి, మనకు వచ్చిన రోగాలు తెలుసు, బాధలు తెలుసు. దేవునికి తెలవదంటూ ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటాడా, గొర్రెలు నా స్వరమెరుగును కనుక అతన్ని వెంబడించును. యేసు ప్రభువారు గొర్రెలు నా స్వరమెరుగును, నన్ను అవి వెంబడించును. అన్యుల స్వరము అవి వెరగవు కనుక ఏ మాత్రము వెంబడింపక అతను నా యొద్ద నుండి పారిపోవునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో నేను ఈ సాదృశ్యం వారితో చెప్పను కానీ, శిష్యులతో చెప్పను కానీ, ఆయన తనతో చెప్పిన సంగతులెట్టియో వారు గ్రహించలేరు. దేవుని వాక్యము ఎప్పుడు మనం గ్రహించి గమనిస్తూ ఉండాలి. కొంత సమయం ఉన్నప్పుడు మళ్ళా తిరిగి దాన్ని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. సమయాన్ని దేవుని దగ్గర గడుపుతూ ఉండాలండి. అది మనం ఏదో ఎన్నామో వదిలిపెట్టి వెళ్ళిపోయాము అంటే ఉపయోగపడదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇది పశువులు మేత తింటుండే, మేత తిన్నప్పుడు తిన్న చోపు తింటే మళ్ళా నెమలేస్తాయి. నెమలేసినప్పుడు ఆ గడ్డంతా మళ్ళీ ఎలకలకు వస్తుంది. ఎలకలకు వచ్చి అది ఏమవుతుందంటే, కొంత రసం లోపలికి వెళ్ళదు, ఆ తిత్తంతా పేడగా మారిపోతుంది. అవి ఆరోగ్యంగా ఉంటాయి. వాక్యం కూడా అంతేనండి. వాక్యం కూడా ఈ నిడిచిపెట్టి దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల మనకు సంతోషం కలగదు. ఎందుకంటాడు, నా వాక్యము నిన్ను బ్రతికించును అన్నాడు. భాగంలో నెమ్మదించును, భాగంలో దీపమాయను, త్రోవకు వెలుగై ఉండేదని వాక్యం సెలవిస్తుందండి. ఎలుగైన దేవుడు వదిలిపెట్టి చీకట్లో వెళ్తారంటారు ఏంటంటే మనుషులు. యేసు ప్రభువు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఏ ద్వారా మానవుడికి రక్షణ లేదని వాక్యం చెప్తుంది ఒక పక్కనే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆశ్రయించిన నరులు ధన్యులు అని వాక్యమే మనం చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ 42వ కీర్తన భాగంలో మనం చూస్తే అంటున్నాడు, చదవము. 42వ కీర్తన భాగంలో మొదటి వచనం చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణం. ఏ ప్రాణం అంటే మన ప్రాణము, నీ ప్రాణం, నా ప్రాణం, అందరి ప్రాణము, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నా ప్రాణం దేవుని కొరకు కృష్ణకొనుచున్నది. ఏ దేవుడండి? ఏ దేవుడండి? మన దేవుడు జీవము గల దేవుని కొరకంట. హల్లెలూయా. ఈ జీవము గల దేవుని ఆరాధన చేయటానికి అసలు ఇంట్లో ఉండగలుగుతామండి మనం?
దేవుడు ఇలా మాట్లాడుతుంటే, దేవుని వాక్యం నుండి అమూలమైన మాటలు మాట్లాడుతుంటే అసలు ఇంట్లో ఉండగలుగుతాము మనం? ఒకడంట దైవం ఏంటంట ఏం చేశాడంటే వాక్యం చెప్పి చెవులు గలవాడు ఇరుడు కాక అని ఎత్తిదాడు తప్పకుండా మూసేసాడంట. ఈ రెండు చెవులు ఏం చేశాడంటే ఇట్లా మూసేసాడు. అంటే శబ్దం లోపలికి వెళ్ళకుండా దేవుడు ఏం చేశాడంటే ఒక ఏకను పంపించాడు ముక్కు మీద. అది వచ్చేటప్పుడు చురుకును పుట్టింది. అది ఏడు తీశాడు, చెవులో దూరేసింది. దేవుడు ఏదో ఒక రకంగా మాట వినిపించుకుంటాడండి. అది మార్చడానికి, మనిషిని మార్చడానికి ఏదో ఒక రకంగా మనిషికి అవసరం వచ్చిన మాట మాట్లాడతాడు దేవుడు తన దాసులతో, తన పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చూడండి, దుప్పి నీటి వాగులు అంటే నీరు లేకపోతే బతుకుతామా? ఏమంటే నీరు కావాలి, బట్టలు ఉంచుకుంటా కావాలి, స్నానం చేయటం కావాలి, తాగటానికి కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. పక్షులు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. నీరు లేకపోతే ఏం బ్రతుకుతుందండి? నీరు లేకపోతే ప్రపంచంలో బ్రతకగలుగుతామా మనము? ఆహారం లేకపోయినా ఒక పూట ఉంటాం, నీరు తాగి బతుకుతాం. ఇక్కడ భక్తులు ఏమన్నాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొడుచుందని భక్తులు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటే లెక్కలేదండి, మనుషులు భయం లేదు. ఇక్కడ భక్తులు ఏమన్నాడు, నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు కనపడేదను. నీ దేవుడు ఏమాయనని నిత్యము నాతో చూడగా రాత్రి పగలు నా కన్నీరు అన్నపానములుగా. దేవునికి మహిమ కలుగునుగా. వెళ్ళిపోయింది. అసలు ఎంత కన్నీరు కార్చేదో, ఎంత దేవుడు ఎంత దాచించాడు ఆ కన్నీరు. పట్టుపట్టు కార్చేసేది అంతే. ఎంత కాసినా తరిగేవి కాదు. మరి దాచుకున్న నీళ్ళయి కాదు, వచ్చేసి అట్ట. అందుకని ఈ కన్నీటిని గురించి ప్రభు ఈ రాత్రి మనతో తెలియజేసి ఎంతమంది కన్నీరు కాస్తున్నాం చెప్పండి. ఎంతమంది మన అవసరాల కోసం, మన బిడ్డల కొరకు, బిడ్డలు లేని వారి కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, సుగోని బిడ్డలు కావాలని పశ్చాత్తాపం, మనకు అవసరాల కొరకు, వ్యాధుల కొరకు, మన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, ఆ స్థలాలు వెళుతున్నటువంటి బిడ్డల కొరకు ఏమంటే మాటలు మాట్లాడితే సరిపోతారు కూడా. కన్నీరు కావాలి దేవుని సన్నిధిలో. అందుకనే కన్నీరు కాచే స్త్రీలను కనుక్కోండి అన్నాడు. రోదం చేసే స్త్రీలు కనుక్కోండి, ప్రార్థన చేసే స్త్రీలు కనుక్కోండి. ఎక్కడ ఉన్నారో దేశం క్షేమంగా ఉంటుందంట, ఆశీర్వాదకరంగా ఉంటుందంట. కుటుంబాలు కన్నీరు కారిస్తే దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ అన్నాడా, జన సమూహముతో పండుగ చేయుచున్న నేను వెళ్ళిన సంగతి నాకు సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు దేవుని మందిరమునకు నేను వారిని నడిపించే సంగతిని నేను జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగి ఆనందం కరిగిపోతుంది అంట. ప్రాణంలో ఏం కరిగిపోతుందండి? నేసంగా ఉంటే శక్తి వస్తుంది దేవుని మందిరంలోకి వస్తే. నేను మహిమ కలుగునుగా. కష్టంగా ఉన్న దేవుని మందిరంలోకి రావాలండి. మనం దేవునితో సావాసం, మనుషులతో సావాసం వద్దు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం చెబుతుంది. మనుషులు ఏం చేస్తారండి? అట్లా ఓరు పట్టామా, గర్భిణీ స్త్రీలు ఉందనుకో, ఏమన్నా ఓరు పట్టామా, ఆమెగానే నొప్పి ఎవరు చెప్తుందండి. ఆ బాధ ఎవరు చెప్తుంది? ఆ కష్టం, ఆ సాడి ఎక్కినోడు ఇటు తిరగరు అడి తిరగరు. ఆడి కమ్మల మీద వేసి కాళ్ళు ఎత్తియో చేతులు తిరుగుతాయో ఆడికి బాధ ఆడికి తెలవదు, ఆడికి తెలుసు. నువ్వు ఇటు తిరిగిపోయి అంటాడు. మాట్లాడటం తేలికేగా. అందుకనే మనుషులను ఆశ్రయించవద్దు. వాళ్ళు ఎంత గొప్పవాడైనా సరే. మరి ఎవరిని ఆశ్రయించాలండి? దేవుని మీదే మనం ఆధారపడాలి. అంతేగాని మరి మనుషులు ఉన్నారని వాళ్ళు దూషించి మనుషులు వచ్చినట్టు మాట్లాడితే అది మంచిది కాదు. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. దేవుని స్తోత్రం. చేతనైతే ఇప్పుడు సమీలు, అది నీకు ఆశీర్వాదం అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఇక్కడ అన్నాడు, నా ప్రాణమా
నాలో నీవు ఎలా కుంగి ఉన్నావు, నాలో నీవు ఎలా తొందరపడుతున్నావు. చూడండి, తొందరపాటు అప్పుడప్పుడు వస్తా ఉంటుంది. తొందరపాటు నాకు కూడా తొందరపాటు వస్తుంది. నాకు చెప్పిన మాట కాపుకొని చేయదనుకున్నా, పాపం ఎక్కువ చెయ్యాలి. ఏమి స్తోత్రం కలుగునుగా. ఆ పని చేస్తే దానివల్ల లాభం ఉంటుంది. ఆ చేయలేదనుకో మనకు నష్టం ఉంటుంది. కొంతమంది చేయరు దేవా, కొంతమందికి దేవా అంటే పని చేయరు. కొంతమంది కూర్చొని కబుర్లు చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. చెరువు విత్తనం నాటిన తర్వాత మనం చెరువు విత్తనం వేసాము. నాటిన తర్వాత చెరువులోకి వెళ్ళి ఎరువు వేసి కలుపులాగి స్పేర్లు చేసి చేరు చుట్టూ తిరిగి నీళ్లు పెట్టి ఇదంతా 5-6 నెలలు తిరిగితే కానీ మంచి పంట చేతికి రాదు. కొత్తగా ఈ చేలో గుడిసొచ్చారు, అదే పండుతో సామర్థ్యం. అది యశు ప్రభువు కూడా వ్యవసాయం చేశాడండి. దేవునికి మహిమ కలుగునుగా. హోటలింగ్ పని చేశాడు, వ్యవసాయం చేశాడు, బోధించాడు. చాలా పనులు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. ఆయన కూడా ఎక్కడ గురుకునే కూర్చోరా ఇక్కడ అన్నాడా, దేవుని యందు నీవు నిరీక్షణ ఉంచు, ఆయనే నా రక్షణకర్తని నా దేవుడని చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను చచ్చిపోయేదాకా స్తుతించాల్సిందేనండి. మనం అడకల మీద ఉండగానే స్తుతించాలి, కూర్చున్నా స్తుతించాలి, నిల్చున్నా స్తుతించాలి. మనం ఆరాధన చేసుకుంటూ నేను అప్పుడప్పుడు పౌరులు చెప్తాను, ఈ పిల్లలు చెప్పను నేను. ఎందుకంటే అక్కడ బాగుందంటే మరి ఆడి చేలు ముందు కూడా కొట్టరాడు భయ్యం. అప్పుడు నేనేం చేస్తానంటే ఎంత స్తోత్రం అయ్యానంటే దాన్ని అది వెళ్ళిపోవాలి. దానికి తెలిసి మనం చేరుకడికి వెళ్ళలేదనుకో మనకి ఎంత నష్టం. అందుకని దేవుని స్తుతించాలన్నమాట. కూర్చున్నా స్తుతించాలి, నిల్చున్నా స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతి బాగుంది ఉంది చెరుగొడ్లని రకరకాల బాగుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అది ఏం చేస్తాయంటే నీకు స్తోత్రం అంటే వెళ్ళిపోతుంది, మనమేం కొట్టవసరంలా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే మన నోట ఎప్పుడు కూడా ఏముండాలి, స్తుతులు ఉండాలంటే. ఇక్కడ చూడమంటాడు, నా ప్రాణం నాలో కుంగి ఉన్నది కావున నేను అనేక స్థలాల్లో ఉన్నప్పుడు కూడా నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ జల ప్రవాహదారులను విని కరుడు పిలుస్తున్నది. నీ తరంగలన్నీ నా మీదగా పొంగి పారుచున్నది. అయినను యెహోవా పగటి వేళ ఉదయం 6 గంటల నుంచి సూర్యుడు వస్తున్నాడు. దేవుని కృప కలుగునుగా అని పలికాడు అక్కడ. కదనే తెల్లవారింది, సూర్యుడు పొడిచాడు. ఈ మన చేతిలో ఉన్న ఇది సూర్యుడు కొడటము దేవుని కృప అండి. మనం బ్రతుకున్నామంటే దేవుని కృపే, మనం నడుతున్నామంటే దేవుని కృపే, మన కుటుంబం ఉందంటే దేవుని కృపే, మన ఇల్లు ఉందంటే దేవుని కృపే, మన పిల్లలు ఉన్నారంటే దేవుని కృపేనండి. నీ గొప్పతనం నా గొప్పతనం ఎవరి గొప్పతనం కాదు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ మనం ఇంకో మాట చూపించి ప్రార్థన చేస్తుంది. అపోస్తల కార్యాల్లో 6వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సమయం కావాలి కనుక ఓటు పట్టండి. దేవునితో ఎంత గడిపితే అంత ఆశీర్వాదం. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ప్రార్థన చేసుకుందాం. చీకటి కార్యాలు మన నుండి పారిపోతాయండి. దేవుని మాట మనం చాలా జాగ్రత్త వినగలిగినాము. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన వారు చుట్టంట దేవదూతం కాళ్ళుగా ఉంది అంట. మనం కనపడవు. లోకం పంపుతాడు. నా పిల్లలు మందిరంలోకి వెళ్ళారు, మీరు వెళ్ళండి ఆయన పంపుతాడు. ఆయన దగ్గర ఎన్నోండి కోటాలు పడవు దేవదూతలు ఉన్నాయండి పరలోకంలో. యెషయా గ్రంథంలో చూస్తే అయితే మనకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు కూర్చుంటేనే బాధ. చదవమ్మా. 6వ అధ్యాయం 2వ వచనం. శిష్యుల సమూహమును పిలిచి దేవుని వాక్యము
బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, కృపతోను జ్ఞానముతోను ఆత్మతోను జ్ఞానముతోను నిండుకుని మంచి పేరు పొంది ఏడుగురు మనుషులను మీరు ఏర్పరచుకునుడి. మేము ఈ పనికి నియమించదము. అయితే ప్రార్థనయందు వాక్య పరిచర్యయందును ఎడతెగక మీరు ఉండమని వారితో చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతో పరిశుద్ధాత్మతో అందరూ నిండుకున్నవారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నిండుకున్నవారైన ఫిలిప్పు, నికానోరు, సీమోను, పర్మానాసు, యూదుల మత ప్రవిష్టుడను అంతియొకవాడును అగు నికోలాసు అనువారికి ఏర్పరచుకొనిరి. వీళ్ళందరినీ శిష్యులుగా ఏర్పరచుకున్నారు. ఎడతెగక ప్రార్థన చేయుటకు వారిని అపోస్తలుల ఎదుట నిలబెట్టిరి. మీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచండి. హల్లెలూయా. అపోస్తలులు వాళ్ళు పెద్దలుగా, అందులో పెద్దలని ఎన్నుకున్నారండి. దేవుడు ఒక్కడికే వచ్చి చెప్పడం, కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. కొద్దిగా అంతవరకు నా శిష్యులుగా ఉండి వార్తను ప్రకటించమని అక్కడి నుండి ప్రారంభించాడు. దేవుడు ప్రజల మీద చేతులు ఉంచి ప్రార్థన చేయండి. పరిశుద్ధంగా ఉండాలి. మనము అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిని ఆరాధన చేసేటప్పుడు దేవుడు విడుదలగా అది ఏమంటారో తెలుసు. ఇక్కడ దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు అనేకులు విశ్వాసమునకు లోబడి కృపతో బలముతో నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములు గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. కనపడిన సమాజంలో అందరూ ఆ ప్రాంతం అందరూ కొంతమంది అక్కడికి వచ్చి శపలతో తరికించిరి. కానీ మాట్లాడేందు అతడు అగపరిచిన జ్ఞానులను దేవుని ప్రేమించిన జ్ఞానము అతను ప్రేరేపించిన ఆత్మను వారందరూ ఎదిరించలేకపోయారంట. ఎంతమంది వచ్చిన, ఏ ప్రాంతం నుంచి వచ్చిన శపంని దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మనకు కూడా మంచి జ్ఞానం ఇస్తాడంటే మాట్లాడట, ప్రార్థన చేయటం, ఇతరులకు సలహాలు చెప్పట, ప్రార్థన చేసుకుంటాం. దేవుడికి చేయండి. చిన్న చిన్న పిల్లలు